ఉప్పు కషాయం. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉండేవారు. కాలక్రమాన కొడుకుకి పెళ్ళయి కోడలు కాపురానికి వచ్చింది. దాంతో ఇంట్లో ముగ్గురు ఆడవారయ్యారు. ఆసామి భార్య, కూతురు, కోడలు ముగ్గురు ఆడవాళ్ళు ఒక కొంపలో ఉన్నప్పుడు కొంపలో ఏదో ఒక అవకతవక జరుగుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు తల్లి కూతుర్లే కనుక వారిద్దరి పద్ధతులు ఇంచుమించు ఒకటిగానే ఉండేవి. పోతే కోడలు పరాయి పిల్ల. ఆమె అలవాట్లు వేరు, ఆమె పనులు చేసే తీరు కూడా వేరే. అందుచేత ఆ పిల్లను తమ పద్ధతులకు మార్చడానికి తల్లి కూతుళ్ళు చాలా శ్రమపడుతూ ఉండేవారు. కోడలు కనుక ఆమెకు 1-2 సార్లు చెప్పినా తెలియదన్నట్లు కూడా భావించి చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెబుతుండేవారు. ఒకరోజు ఆ ఆసామి బావమరిది చుట్టపు చూపుగా వచ్చాడు. అవకతవకలు జరిగితే తన అన్న ఏమనుకొని పోతాడో అని ఆ ఆసామి భార్య ప్రత్యేకంగా జాగ్రత్త పడసాగింది. ఆవిడ బిందె తీసుకుని బావికి వెళుతూ కోడలితో, ఏమే, పొయ్యి మీద పులుసు కాగుతున్నది కానీ అందులో గుప్పెడుప్పు వెయ్యి, మళ్ళీ మర్చిపోగలవు, జాగ్రత్త అని వెళ్ళింది. 2 రోజుల క్రితం కోడలు పులుసులో ఉప్పు వేయడం మర్చిపోయింది. ఆ సంగతి కోడలికి జ్ఞాపకం చేసే ఉద్దేశంతో అత్తగారు అలా అన్నది. చేతిలో పనైపోగానే కోడలు పులుసు కుళాయిలో ఇంత ఉప్పు వేసి వేరే పని చూసుకోబోయింది. మరి కాసేపటికల్లా ఆడబిడ్డ పిడకలు గోడకు కొట్టడం ముగించి చేతులు కడుక్కొని వంటింట్లోకి వచ్చి పొయ్యి మీద కాగుతున్న పులుసు చూసింది. ఆ తెలివి తక్కువ ముద్దు ఎలాగూ పులుసులో ఉప్పు వేయడం మర్చిపోతుంది. ఆవిడ తరహా నాకు తెలుసు, మామయ్య వచ్చాడు కూడాను అనుకొని ఆమె కూడా ఒక పిడికెడుప్పు తీసి పులుసులో వేసి గొడ్లకు మేత వేయడానికి పోయింది. ఇంతలో అత్తగారు నీళ్ల బిందెతో తిరిగి వచ్చి పొయ్యి మీద పులుసు చూసి, ఆ మొద్దుకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడం కంటే నేనే చేసుకోవడం నయం అంటూ ఒక గుప్పెడుప్పు తీసి పులుసులో వేసేసింది. మధ్యాహ్నం ఆసామి ఆయన బావమరిది భోజనాలకు కూర్చున్నప్పుడు బావమరిది ముందుగా ముద్ద నోట్లో పెట్టుకొని, ఇదేమిటర్రా, ఇందులో ఉప్పు వేయడం మరిచారా ఏమిటి అన్నాడు. అప్పుడు వెంటనే ఆసామి భార్య, అదేమిటన్నయ్యా, నేనే పులుసులో ఉప్పు వేశానే అన్నది ఆశ్చర్యంగా. వెంటనే కూతురు, నేను పిడికెడు ఉప్పు వేశానమ్మా అన్నది. మీరు ఉప్పు వేయడం మరవద్దన్నారుగా, అందుకని నేను వేశానత్తయ్యా అన్నది కోడలు. అలా చెప్పండి, అందుకే పులుసు ఉప్పు కషాయం అయ్యింది అన్నాడు ఆ ఆసామి బావమరిది నవ్వుతూ. ఇంటి ఆడవాళ్ల మధ్య ఐక్యత లేకపోవడం చూసి ఆసామికి కోపం వచ్చింది. ఇక నుంచి ఇంట్లో మీరు ఎవరి పనులు వారు చూసుకోవాల్సిందే గాని ఒకరి పనులు ఇంకొకరు చేయడానికి వీల్లేదు అని శాసించాడు. అంతటితో ఆ ఇంట జరిగే అవకతవకలన్నీ నిలిచిపోయాయి.